వాటర్ మెలన్, గ్రీన్ అండ్ గ్రీన్ చార్లు. వీటిని ఏం చేయాలో తెలియట్లేదు. గత కొద్ది రోజులుగా ప్లాంటర్స్లోకి సెపరేట్ ప్లాంటర్స్లోకి మార్చాలనుకుంటున్నాను, అవ్వట్లే. ఈ వాటర్ మెలను, మస్క్ మెలన్స్ చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అందులోనే కాదు, ఇందులో పెద్దవైన తర్వాత తీస్తే వేలు గట్టి కట్ అయిపోతే తొందరగా లేగవు, తొందరగా మళ్ళీ సర్వే బాబు. ఏం చేయలే నాకు అర్థం. టైం ఉండట్లేదు, టైం చాలట్లేదు. ఇక్కడే కదా చూడండి, పెద్ద అయిపోయింది. ఇది ఇదంతా ఎక్కడి నుంచో వచ్చింది, ఇది ఎక్కడెక్కడ నుంచో వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఇక్కడ ఎక్కడో అక్కడి నుంచి వచ్చింది, అందులో వచ్చింది. దీనికి ఇక్కడే కాయ మన కనే కనపడదు చూసా. ఈ ప్లాంట్ యొక్క ఆకుల్లో కలిసిపోయింది రావి. ఇందులో కూడా ఉన్నాయి. ఇందులో ఇవి మారుస్తాను. సెపరేట్ చేయాలనుకున్నాను, అవ్వట్లే. ఈ దొండకాయ ఒకటి 2 సెపరేట్ చేయాలి. 2 ప్లాంట్స్ చేశాను, సెపరేట్ చేయలే. అవి కాయలు కాస్తుంది, పళ్ళు అయిపోయి రాలిపోతున్నాయి కూడా. అవి కాయలు కాసి పళ్ళు అయిపోయి రాలిపోతున్నాయి కూడా. సెపరేట్ చేయలే. ఇది ట్రిమ్ చేసాను, దొండపోదని ట్రిమ్ చేసి 2గా చేశాను. దాన్ని సెపరేట్ చేయలేదు. మళ్ళీ పెరిగింది, లెంత్ హైట్ పెరుగుతుంది. దాని సరైన ఇది పెంచితే కల్పిస్తే కదా, దానికి సరైన అవకాశం కల్పిస్తే కదా అది పెరిగి కాయలు కాస్తుంది. ఇందులో ఉండిపోయింది. దాంట్లో మళ్ళీ దాంట్లో వచ్చి ఇందులోకి కలిసిపోయి ఏం చేస్తుంది, ఏం చేయడానికి లేదు. ఇక్కడ ఒక కాయ కాసింది, పెరగడానికి లేదు. ఇక్కడ ఇందులో ఉంది, పెరగడానికి లేదు. చూసి చిన్నది ఉండిపోయింది. నా యొక్క ఇందులో పెరగడానికి లేదు. ఎందుకు అన్నీ ఉండిపోయాయి కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్లాంట్కి పుష్కలు అందవు. ఒక ప్లాంట్ ఉంటే నవ్వుద్ది, కానీ చూడు అదే అలాంటిది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎప్పుడు మారుస్తాను. ఈ వాటర్ మెలన్ కుండీలో మార్చాలి. మామూలుగా సీడింగ్ దీంట్లో వేసాను, అవి మార్చట్లేదు. అవి ఎప్పుడు మారుస్తాను. ఇవి కాకరకాయ ఇందులో కూడా ఉన్నాయి చూడండి. ఇందులో మస్క్ మెలన్, ఇది ఒక రకం. వీటిని కూడా మార్చాలి. ఇది ఎప్పుడు మారుస్తాను, అది ఎప్పుడు మారుస్తాను ఏంటి నాకు ఇది అర్థం కావట్లేదు. పొరపాడైపోతుంది. ఈ కాకరకాయ అంతే అలా వదిలేసాను. దాన్ని వేరే వేసాను, అందులో పడేసాను. అది మొలిచేసింది. పెద్ద పాదు అయిపోయింది కూడా. అసలు దీన్ని సెపరేట్ చేస్తే పెద్ద కాయలు కాసేవి, కానీ ఇంకా లేదు. ఎక్కడో పింజిలాగా ఏదో అక్కడ కనబడుతుంది అనుకోండి, అక్కడ ఎరగట్టినా, కానీ సెపరేట్ చేయలేదు. సెపరేట్ చేస్తే కాసేది స్టార్ట్ అయిపోయేది. హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోయేదేమో, దాని చేయలేదు. వీటిని ఇప్పుడు మారుస్తాను. ఇందులో 2 ఎన్ని ఉన్నాయి, 2 పాదులు 2 ఉన్నాయి. అది ఎప్పుడు మారుస్తాను. ఇవి కూడా వాటర్ మెలన్ కట్ అయిపోయింది. ఇది ఇప్పుడే చేస్తాను తెలియదు. దాన్ని సెపరేట్ చేయాలి. మామూలు దీంట్లో పడేసాను. ఇది మన కంపోస్ట్కి ఉపయోగించిన దీంట్లో పడేసాను. ఆ విత్తనం వేసి ఇప్పుడు వాటర్ మెలన్ ఇవి చిన్నవి అయినప్పటికే ఇవి కొరికేస్తున్నాయి అన్నమాట. ఇది వాటర్ మెలన్ కాదు, మస్క్ మెలన్. ఇది ఉడతలు కొరికేస్తుంది. చూడండి ఎలా తినేసే చూడండి, మొత్తం చిన్న పింజులకే. ఆ వాటర్ మెలన్ కూడా అలాగే జరిగింది. వాటర్ మెలన్ కూడా ఇలాంటి పింజులకే తినేసాయి అన్నమాట. వాటర్ మెలన్ కూడా ఇంతవరకు వాటర్ మెలన్ పింజులు ఇది కూడా కాయలేదు. మస్క్ మెలన్ అంటే ఏదో అక్కడక్కడ 1, 2 వేస్తే ప్రస్తుతానికి ఇదవుతుంది, కానీ ఉంచుతున్నాయి. కానీ ఇలాగా కానీ వాటర్ మెలన్ మాత్రం అస్సలు ఉంచట్లేదు.
అసలు నేను ఎంతవరకు చూడట్లేదు. ఇంత 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 పింజలు అయ్యి తినేస్తున్నాయి, కొరికేస్తున్నాయి అన్నమాట. అంతే. మరి ఏం చేయలేకపోతున్నాను నేను. దీనికి ఇది వాటర్ మెలన్, అది గ్రీను, లైట్ గ్రీన్. దీనికి ఏం చేయాలి దీంట్లో, దీనికి ప్లేస్ లేదు. ఇలాగా సైజ్ పెరగట్లేదు. మరి ఏంటో తెలియదు దీని సంగతి, అది ఏటవుద్దో తెలియదు. ఏ మస్క్ మిలను మనం హార్వెస్ట్ చేసాడే తీసి తినేసి పడేసాము చెత్త. అదే ఆ పిక్కలు లోపల ఇదంతా కూడా పడిస్తే అవి చాలా ప్లాంట్స్ లేచి, కానీ అంటే అలాగే ప్లాంట్స్ వస్తాయి, అందులో ఏవో కొన్ని ఒక 4-5 సెలెక్ట్ చేసి వేరే వేరే కుండీలో మారుద్దాం అని అనుకొని ఇందులో పడేసాను. చాలా ప్లాంట్స్ లేచి అసలు దాన్ని తీయడానికి, అంటే దాన్ని అసలు పట్టించుకోవడానికి టైం లేదు. కొద్ది పెద్దవైపోయిన తర్వాత తీస్తే వేలు గట్ట కట్ అయిపోవడం గట్ట జరుగుతాయి అనేసి అలా మరలాగా కొంచెం, అంటే అది ఆలోచించి కొద్ది వదిలిపోయాను, అలాగే అలా వదిలేసాను అంతే. కానీ ఇప్పుడు తీసాను కొన్ని ఇప్పుడు తీస్తే అయినా ప్లాంట్స్ మరి ఎదుగుదల లేదు కదా, కాబట్టి చూడండి ఇలాగా చిన్న టెకర పారిపోయినట్లుగా ఒక ప్లాంట్కి ఒకటి చొప్పున చూడండి. ఇలాగా ఇది ప్లాంట్, ఇవి ప్లాంట్కి ఒకటి చొప్పున 1-2-3 పింజలు అలాగ అనుకోండి. తీస్తాను కొన్ని ఇలా టెకర పారిపోయాను మాట. మరి పెరగవు, నాకు తెలిసి పెరగవు ఇవి అంతే. చేయడానికి ఇది లేక ఇన్ టైంలో కొంచెం ఒక 5 అంగుళాలు 6 అంగుళాలు వేసరికి తీసేయాలి. మరి కొన్ని ప్లాంట్ తీస్తాను, ఎండిపోయి ఆరిపోయి అలాగే పాడైపోయి పెద్ద అవ్వకుండా పాడైపోయి చూడండి. ఈలోగా ఇవి తినేస్తున్నాయి అన్నమాట. క్రిమికీటకాలు ఎడితే ఉడతలు అవి అటువంటివన్నీ కూడా తినేస్తున్నాయి. కొన్ని తీసి చూడండి పాడైపోయి వాడక, అంటే చేతికి వచ్చే ఇది చూడండి. పెద్దదే పాడైపోయింది, కొంచెం పెద్ద అయింది పాడైపోయింది అంతే. అదే కాదు, చాలా తీసాం ఇక్కడ ఉంటాయి కానీ పడేసాం, కానీ అందులో పడేసాను, చాలా తీసాను. అవే కాదు ఇక చూడండి, ఇవి కూడా అంతే చూడండి. టికెట్ పారిపోయి చూసారా చూడండి, పెరగట్లే. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్, ఈ కుండీలు కూడా అదే పరిస్థితి. పడేసాను ఇప్పుడు తీసాను, చాలా తీసాను అనమాట. ఇలా తీసాను, ఇప్పుడు తీసాను, అయిపోయింది దాని ఇదంతా అయిపోయింది చూడండి. అలాగా అన్నీ టికెట్ పారిపోయి అలా స్పాయిల్ అంతే, పెరగవు అంతే. ఇక చూడండి ఈ సైజు ఉండిపోయి అది అయిపోయింది అనమాట అంతే. మరి పెరగదు, మరి పెరగకపోవచ్చు. ఆ కలర్ ఇవి వచ్చాయి కదా, గీతల్లాగా వచ్చింది కాబట్టి పగుల్లాగా, మరి అవి పెరగనట్లే. ఇవే కాదు, ఒకటి కాదు, అలాగా చాలా అంతే. మరి నేను శ్రమ చేస్తున్నాను కానీ మరి తగిన విధంగా వాటికి ఇచ్చేయలేకపోదాం, చేయకపోవడం వల్ల అది నా చేతికి అదే తగిన విధంగా ప్రతిఫలంగా అందట్లేదు అంతే. ఇవి ఈ మధ్య ఎందుకో పూత రాలిపోతుంది, కాకర ఏమవుతుందో తెలియదు. అంటే పూత అంటే పువ్వే రాలిపోతుంది, పింజలు పళ్ళు అయిపోతున్నాయి. అదే ఎండిపోయినట్లుగా అలాగే చిన్న పింఛ మరీ కొంచెం పెద్ద గట్టి ఏం అవ్వలేదు. లోపల ఎక్కడ ఒకటి ఉంటుంది, రెండో ఉంటుంది. ఇలాగా చిన్న పింజలు ఉన్నప్పుడే పాడవుతుంది. మరి ఎందుకో ఏంటో నాకైతే అర్థం కావట్లే. పువ్వు కూడా రాలిపోతుంది, దీనికి ఇక్కడ ఏమీ ఆటంకం లేదు. మరి ఎందుకు అలాగ అవుతుందో తెలియదు. పెద్ద పండు కొరిగిసే పండకుండా మరి ఎందుకు కొరికేస్తున్నాయో ఏంటి అర్థం కావట్లేదు. చూసావా, ఏవి కొరికేస్తున్నా అర్థం కావట్లేదు. పండలేదు, మెత్తగా అవ్వలేదు, అసలు మెత్తగా అవ్వలేదు. మరి ఏటి కొరికేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఏంటి నాకేం పాలు పోవట్లేదు. నేనున్న స్థితికి మా మిద్దె తోట నిర్వహణలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నాను. ఏం అర్థం కావట్లేదు. చూడండి ఎన్నెన్ని కొరికేస్తున్నాయో చూడండి, ఎన్నెన్ని తినేస్తున్నాయో చూడండి.
ఇప్పుడు అదే పిండి కాయిస్తే వాటి కోసం అలా ఎదురు చూస్తుంటాం. ఎన్ని కొరికిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇదొకటి కొరికేసినట్లు ఉంది. కొరికినాడు సగానికి పైగా, మొత్తం సగానికి పైగా తినేసింది కూడా. గట్టిగా ఉన్నాయి కదా, పూర్తిగా అదే బాగా పండిపోయినట్లు కాదు. అంటే వాటికి తినడానికి సరిపోయినంతగా ఉన్నాయి అంతే. అందులో ఇవేవి మరి ఏడు తింటున్నాయో తెలియదు, కానీ వాటికి పూర్తిగా పండక్కర్లేదేమో కూడా నాకు తెలిసి. ఏవి తింటున్నాయో మరి, రావంచిలకలు తింటున్నాయో, ఇంకే పక్షులు పెట్టలు తింటున్నాయో, ఉడతలు తిన్నా సరే అంత పండక్కర్లేదేమో. చూడండి ఎన్ని చూడండి, ఇదొకటి, ఇప్పటికప్పుడు ఒక 3. ఇది పండిపోయింది, కానీ ఇప్పుడు తీను అంటే కొంచెం మెత్తగా అయింది. సాయంత్రం తీస్తాను, సాయంత్రం తీయడానికి ట్రై చేస్తాను. మరి చాలా ఈ ప్లాంట్కి అయితే చాలా కాసే, కానీ ఒక్కటి కూడా నేను తీయలేదు. అన్నీ రాలిపోయినవి. అంటే గాలికి దీనికి కొమ్మలు గట్ట అది కట్ చేయలేదు, అది ట్రిమ్ చేయాలి ఆ ప్లాంట్. వీటిని ట్రిమ్ చేశాను, హైట్ పెరగకుండా సైడ్ కొమ్మలు వచ్చాయి. వీటికి కూడా ఉన్నాయి, కానీ దానికైతే చాలా ఎక్కువ కాసే. వీటికి ఉన్నాయి నీళ్ళ దగ్గర, వీటన్నిటికి కూడా అన్నీ ఉన్నాయి. కానీ అది హైట్ తక్కువ ఉంది, కొంచెం బలంగా ఉంది. ఇది చివరి వరకు ఉండడం వల్ల, ఈ ప్లాంట్ కూడా బలమే, కానీ చివరి వరకు కొమ్మలు ఉంచేయడం వల్ల గాలి వస్తే చలి కొట్టేస్తుంది. వీటికి మెయిన్ వీటి తగలడం వల్ల, ఈ రాడ్లకి పక్క ప్లాంట్స్కి తగలడం వల్ల చాలా రాలిపోయి. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 3 ఉన్నాయి కదా, అది 4, అలాగే 5, 6 అలా ఉన్నాయి. చాలా రాలిపోయి, చాలా, 1, 2 కాదు. ఇవి అందులోనే వేస్తాను నేను, అది తీస్తాను. పండింది కానీ ఇప్పుడు మధ్యాహ్నం అది ఇక్కడ బాగా మెత్తగా ఉంది ఈ ఏరియాలో. ఇదేంటంటే చీమలు వచ్చేస్తున్నాయి. ఎక్కువ పట్టేసి నేను ఇది రాశాను, చీమల మందు తడి చేసి ఇలా రాశాను. కొంచెం అలా ఉంది, క్లీన్ చేయాలి. ఒక హార్వెస్ట్ చేసిన తర్వాత క్లీన్ చేయాలి. 2 తినేసాయి, 2 పండినాయి, 2 తినేసాయి. ఇది ఆల్రెడీ నిన్నటికే చూశాను. దీన్ని కడదాం అనుకున్నాను, మళ్ళీ కవర్ కడదాం అనుకున్నాను, పాలిథిన్ కవరు. దీని ముందు దాన్ని కట్టాం కదా, అది నిలబడిన తర్వాత కట్టడం వల్ల, కనిపించకపోవడం వల్ల తినడానికి అవ్వదు, చప్పరించడానికి అవ్వదు. పాలిథిన్ అంటే ఇది ఉంటుండగా పాలిథిన్ కవర్ కడితే ఇది పూర్తిగా నా యొక్క ఇన్ఎఫిషియన్సీ, చేయలేకపోయాను. ఇది కట్టడానికి మామూలు కట్టడానికి అవ్వదు, అందదు, పై వరకు అందదు. దీనికి మళ్ళీ గార్డెన్ ల్యాడర్ తీసుకొని రావాలి. ఆ గార్డెన్ గార్డెన్ ఉంచితే ఎండకి వానికి పాడైపోతుందనేసి కింద పెడుతున్నాను. ఆ కింద నుంచి అది తీసుకొని రావాలి. చాలా అడ్డంకులన్నీ తొలగించుకొని రావాలి. చూడండి 2 చూడండి ఎన్ని సీతాఫలాలు నాకు అందకుండా పోతున్నాయి, నాకు అందకుండా చేస్తున్నాయి. చూడండి ఇది ఈరోజు చప్పరించింది అన్నమాట. అదే సనైట్ ఇక్కడ చప్పరించింది, కట్టుకోండి. ఎలా కట్టే అది మామూలుగా రాదు కదా, అలా కట్టాను కాబట్టి అందదు. ఈ స్టూల్ కట్టేసుకునే అయితే అందదు, స్టూల్ హైట్ ఉన్నాయి, అందదు. ఇక్కడికే అందట్లేదు. కెమెరా అక్కడికి వెళ్ళడానికి అంత ఇప్పుడు మళ్ళీ కట్టడం అవ్వదు కదా, అది ఉంటుండగా పాలిథిన్ కవర్ కట్టాలి. చాలా ఘోరంగా ఉంది. ఇన్ని సీతాఫలాలు, జామకాయలు కూడా చాలా పోయాయి ఈ సీజన్. గత ముందు సీజన్లోనే సగభాగం, చివరి 2వ భాగం. మరి కొంచెం కిందకు ఉన్నాయి కాబట్టి వీటి కోసం వచ్చిన తర్వాత కట్టాలి. ఏదైనా చాలా ఘోరం, చాలా నష్టపోయాను. నా శ్రమ అంత ఇదైంది. అది ఎదురు చూస్తూ ఉన్నాను. ఆఖరికి జాలీలు కట్టడం కూడా కష్టం అయిపోయింది. జాలీలు కట్టాము ఆఖరికి. జాలీలు కట్టినా సరే అది చప్పరించేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆ జాలీలు ఉంటుండగా పాలిథిన్ బ్యాగులు కట్టాలి. పాలిథిన్ బ్యాగులు కడితే అప్పుడు ఉంటుంది. మన తీసింది ఉంది కదా, పెద్ద సైజు కూడా అయింది. అది అలా చేయాలి. మరి అది కూడా చేయాలంటే ఎంత కష్టం. ఈ గబ్బిలాలు ఇక్కడే నా కష్టాన్ని అన్నింటిని కూడా ఇక్కడే తినేసి ఇక్కడే షిట్ వేసేస్తున్నాయి అన్నమాట. షిట్ కూడా ఇక్కడే. ఆల్రెడీ ఇంత ముందు కూడా నేను సేమ్ చూశాను. ఇక్కడే తినేసి నా దగ్గర అవి ఇచ్చేస్తున్నాను అనమాట. మరి ఇంకా ఆ పదం ఇంకా ఉపయోగించడం, కానీ అంత ఘోరంగా తయారవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి ఏం చేయాలి? ప్రతిసారి ప్రతి దాని గురించి అన్నీ అంతలా పట్టించుకుంటే, డిఫరెంట్ జీవుల గురించి కూడా నేను పట్టించుకోవాలనుకుంటే ఏం చేయగలను? ఇక్కడ కనిపిస్తుంది అలా చూడండి ఎన్ని పాడైపోయాయో సీతాఫలాలు. చూడండి
ఇదొకటి ఇలాగ అయిపోయి రాలిపోయింది. ఇది ఎందుకు తెలియదు. ఎన్నెన్నో చూడండి. ఎందుకు అలాగా చెట్టుని ఎందుకు ఇలాగ మాగిపోయి ఎందుకు ఇదే మాగిపోతుంటాయో, మాగిపోయి రాలిపోతుంటే మనం చూడకపోతే రాలిపోతాయి అనుకోండి. ఎందుకు మాగిపోతే నాకు ఎంతవరకు తెలియట్లేదు. ఇంతకుముందు ఒకసారి మనం అదే సీతాఫలాలు పెట్టిన ఒక వీడియోలోనే అడిగాను, ప్రేక్షకుల్లో ఎవరైనా ఈ ప్రాబ్లంకి అంటే సొల్యూషన్ తెలిసిన ఎవరు ఉంటే వ్యూవర్స్ ఎవరైనా చెప్తారని అడిగాను. ఇసిరేస్తారు ఎవరైనా సరే ఈ సీతాఫలాలు ఎందుకు సెట్ ఏదో కొన్ని మనకి కారణం అయితే నాకేం తెలియట్లేదు. ఇలా మాగిపోయి రాలిపోతుంది. ఇది కొంచెం అనుకోండి, కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా మాగిపోతుంది. ఎందుకో తెలియట్లేదు. మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో సలహా ఇవ్వగలరు. సీతాఫలము ఆల్రెడీ పోయింది, అలాగా పక్వానికి వచ్చింది, కురిగిసి అనమాట. పోయిందని చీమలు కూడా ఫ్రూట్ యాండ్స్ చేరిపోయి కొంత అదంతా ఇది ఉంది. కానీ పైన కొంత తీసేసి ఎక్కడైతే అది కొరికిందో ఉడతలే మేము ఉడత ఫ్యామిలీ దీనిపై ఈ పని అని నేను బాగుంటుంది. మరి అది నాకు అలా తినాలని పెంచలేదు. వర్షం జల్లులోటి పడుతుంది కదా, వాటర్ గట్టి చేరి స్మెల్ గట్టి చూశాను, బాగానే ఉంది కానీ అంటే వాడలేదు. చూడండి, ఆఖరికి జాలీ కూడా కట్టాను. చూడండి చూసారా, ఒకసారి కొరికిన తర్వాత మరి ఉంచకూడదు. జాలీని కొరికేసింది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. జాలీని కొరికేసి కూడా లోపల ఆల్రెడీ నేను కొంచెం కొరికింది, అందుకని జాలీ కట్టాను. జాలీని కూడా కొరికేసింది చూసారా. మస్కిటో ఇదే ఉడత ఫ్యామిలీ. ఇంకో డౌట్, నో డౌట్, ఇవి మాత్రం ఏం చేస్తాను. ఇప్పుడు ఎక్కడిది ఉంది, దీనికి వెళ్ళలేదు. వాటికి వెళ్ళలేదు. ఇది ఒక రకం, అది మస్కిమెల్లో ఇది ఒక రకమైన మంచి టేస్ట్ ఉంటుంది. కానీ నాకు మంచి పూర్తి సైజ్ వచ్చేంతవరకు పెరగనివ్వట్లేదు. ఎన్ని రకాల జీవులు వచ్చేస్తున్నాయి ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను రకాలు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నానో నాకు ఆ దేవుడికే తెలియాలి. అంత బాగా పెరగాల్సింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీనా గ్రేప్స్ అయితే మొత్తం కవరే ఉంచింది, తీసాను ఆ కవర్. ఆ గ్రేప్స్ గుత్తంతా తినేసి ఏం చేయాలి, ఏం పాలు పోవట్లేదు. అక్కడ గ్రేప్స్ ప్లాంట్కి కొన్ని గ్రేప్స్ కాసి ఎంతమంది ఏదైనా వీళ్ళు చూపించడం నాకు గుర్తులేదు. కవర్ కూడా కట్టినట్లు చూపించినట్లు అనుకుంటున్నాను, మరి తెలియదు. కానీ ఒక్క ద్రాక్ష పండు కూడా మిగలేదు అనమాట. అది తీసాను అనుకోండి కవర్ కూడా. ఇది ఎంత ఫ్రెష్ కాయని కూడా కొరికేసి తీగ ఉంది, కానీ పెద్ద సైజ్ అవ్వట్లేదు. అదే కొరికి మధ్య తినేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. స్టార్ట్ చేసి మధ్యలో ఇలాంటివి ఎన్నో మీకు చూపించలేదు. తీగ ఉంది, ఫ్రెష్గా ఉంది. ఎక్కడ వచ్చేస్తున్నాయి నోట్లోకి. బాగుంది, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఆపడాడు మనకు టైం లేదు. ఆడిప్పుడు మళ్ళీ ఇటు వస్తాడు, మా మీద వస్తాడు. ఇవన్నీ విత్తనాలు. ఫ్రెష్గా కొచ్చు పోను. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఇవి తీసేస్తున్నాను. ఇవి మరి హెల్తీగా నేను పెంచలేకపోయాను, అవ్వలేదు. ఎందుకంటే అన్నీ మొక్కలన్నీ ఇందులో పెరిగినప్పుడు నేను వేరు చేయలేకపోయాను, టైం కేటాయించలేకపోయాను.
మొక్క వేరు చేసి ఒక మొక్క ఒక ప్లాంటర్లో కుండీలో వేసి ఉంటే హెల్తీగా పెరిగేది. మరి పెరగలేదు. ఇప్పుడు తగ్గించాను, టైం దాడిపోయిన తర్వాత కొన్ని తీసాను. అయినా ఇందులో 5-6 మొక్కలు ఉన్నాయి. అయినా అవదు అవి, అంటే ఈ స్టేజ్కి వచ్చేసరికి అవి హెల్తీగా పెరగలేదు. కనుక చూడండి, హెల్తీగా ఇప్పుడు పోయే తీసేస్తున్నాను. ప్లాంట్కి ఒకటి చొప్పున అలా ఉండిపోయి అవి టికర పారిపోయి పెరగలేదు. చూడండి, ప్లాంట్ అలా చనిపోతాయి కూడా, ఇంకంతే. ఆల్రెడీ ఉన్నాయి ఎన్నో తీసేసి అన్నీ ఒక దీంట్లో వేసేస్తే అవి హెల్తీగా పెరగవు, అంతే. అంటే తెలిసిందే, కాకపోతే అవి తీసి వేరే దీంట్లో వేయలేకపోయినా అంతే. ఇంకా 2 ఊడిపోయి ఇంకా అన్నీ ఊడిపోతాయి. ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది. అదే ప్లాంట్స్ చనిపోయే స్థితికి వచ్చాయి. చూడండి, ఇప్పుడు ఇది మామూలుగా తీసాను, అంటే నేను ప్రత్యేకించి తోటకూర తీయాలని ఏం కాదు, కానీ అంతే చాలా వేరే ప్లాంట్స్లో పెరిగిపోయాను, కొన్ని తీసాను. కోయగూర, తోటకూర ఇలాగా. అంటే ఇప్పుడు మరి యూజ్ చేస్తున్న ఇంకా తెలియదు నాకు. ఇంకా చూడండి, మొన్న ఒకసారి ఒక 10 రోజుల క్రితం ఎప్పుడో తీసి అలా మర్చిపోయాను. అంటే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇది తోటకూరే, చూడండి, తోటకూర ఇది అన్నీ అంతా చాలా, అంటే తీయడానికి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా అది కారణం. అప్పుడు మర్చిపోయి అలాగే ఉండిపోయింది. అది ఎండిపోయింది. అది 2 రోజు 3 రోజు చూస్తే ఎండిపోయింది అనమాట. మరి అలాగంతే అలా వదిలేసాను. ఇలాగ ఎన్నోసార్లు. ఇది ఈ ప్లాంటర్ ఖాళీగా మట్టితో ఉండిపోయింది, అందులో ఇది పెరిగిపోయింది. అది అలా ఉంచాను. ఎర్ర తోటకూర, కోయగూర ఇది కట్ చేయదగినవే. ఎర్ర తోటకూర అయినా కోయగూర అయినా సరే కట్ చేస్తే అవి మళ్ళీ పెరుగుతుంటాయి, అంతే. మరి ఇప్పుడు యూజ్ చేయలేదు. నేను మొన్నే అవి చూసాను, అది తీసిన ఒక 4 రోజుల క్రితం ఇప్పుడు చాలా ఎక్కువ తీసాను తోటకూర. అంటే ప్రత్యేకించి అదేం లేదు, నేను పెంచట్లేదు, అవి పెరుగుతుంటే తీస్తున్నాను. నేను కోయగూర కానీ, ప్లెయిన్ తోటకూర కానీ, రెగ్యులర్ తోటకూర, ఎర్ర తోటకూర, కోయగూర, ముళ్ళు తోటకూర కూడా పెరుగుతుంటుంది. మరి అలాగే అది అలా యూజ్ చేయం కాబట్టి పారేస్తుంటాను. చెప్తున్నాను, జనరల్గా డస్ట్బిన్లో అప్పుడే పడేస్తాము. అది చెప్తున్నాను, ఇవన్నీ కూడా పనికి వచ్చినవే. నేను అంత యూజ్ చేసే స్థితిలో అంత దీనికి లేను కూడాను. చూడండి, ఇదంతా ఇప్పుడు తీయాలి. తీసినా సరే యూజ్ చేస్తాను లేదు తెలియదు. చూసారు కదా అక్కడ అలా ఎండిపోయి అలా ఉంచి పడేసాను డస్ట్బిన్లోనే. అలాగా డస్ట్బిన్ ఏంటంటే కంపోస్ట్, దీంట్లో అది కంపోస్ట్ కూడా కాదు, అలా మర్చిపోయాను, అది అలాగా పడేసాను అంతే. ఆ పక్కన పడేసాను అంతే. మర్చిపోయాను. ఒక 2 రోజులు సాయంత్రం వచ్చరికి ఇదైంది. అదే సరే, ఇదే మరి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మరి తీయలేదు. మరి మరుసటి రోజు అయింది, అది అలాగను ఆ పక్కన పడేసాను అనమాట. ఇప్పుడు అది నా పరిస్థితి. అలా ఉంటుంటాడు అనమాట. అంటే మా మీతో ఇస్తున్నా సరే నేను యూజ్ చేయలేని స్థితిలో కూడా చాలా ఉన్నాయి. నేను ప్రత్యేకించి అది వేయకపోయినా సరే, దాని మీద అదే వచ్చినా సరే మరి యూజ్ చేయని స్థితిలో ఉన్నాను నేను. ఆకుకూరలు వాడడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, టైం అదే అలాంటి పరిస్థితులు లేదనమాట. అది వీటిని ట్రిమ్ చేశాను, పెరుగుతున్నాయి, కొమ్మలు గడ్డ ఎక్కువ పెరిగిపోతున్నాయి. అరేకాపాం అవి తీస్తే అవన్నీ కట్ చేశాను. మిగతా ప్లాంట్స్ కూడా కట్ చేశాను, ఎక్కడెక్కడ ఎక్కువ కొమ్మలు గడ్డ పెరిగిపోతున్నాయి వాటిని. ఇది తరచూ జరుగుతుండేది ప్రూనింగ్ అనేది. చూడండి, అదంతా ఎంతెంత ఎండిపోయిన ఆకులు ఇంకేవి అన్నీ ఇంకా తీసేసినవి లేదా కట్ చేసిన కొమ్మలు, వాటి యొక్క కర్రలు, పొల్లలు చూడండి ఎన్నో ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఈ సంసారం చాలా ఉంటుండే, తరచూ ఉంటుండే అన్నమాట. ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉండగా అనేక రకాల సమస్యల్ని, సవాళ్ళని ఎదుర్కోవాలి. ఇవన్నీ మా మిద్దె తోట సంసారం. ఒక 2-3 రోజులకి ఇలాగ వస్తూనే ఉంటుంటుంది. ఈ సీతాఫలం ట్రిమ్ చేశాను, కాపు ఉంది కానీ ట్రిమ్ చేశాను. మరి ఆ చాప ఇండిపెండెంట్లో అనిపిస్తుంది, అది మాత్రం ఉంచాను ట్రిమ్ చేయకుండా. అది ఎలా వస్తుందో చూడాలంటే, ఆకు రాల్చిన తర్వాత ఎలాగ చిగురిస్తుందో ఆకులు గట్ట చూడాలని ఉద్దేశాలుగా ఈ మూడింటిని ఇలా ట్రిమ్ చేశాను. ఇవి ఈ మధ్య చేశాను, అది కొంచెం ముందు రోజు చేశాను, అది చిగురించేది. చాలా టైం తీసుకున్నది. కొనసాగుతూనే ఉంది ప్లాంట్స్ తీసేయడం. ఈరోజు మళ్ళీ ఇంత పెద్ద బోగన్విలియా తీసాను. ఇది ఆరెంజ్ క్రీమ్ కలర్, చాలా ఫ్లవరింగ్ వస్తూనే ఉంది, తీసాను.
ఇందులో ఫ్లవరింగ్ ఇంకా అలా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కలరు చాలా బాగుంటుంది. చూడండి, ఫ్లవరింగ్ ఇంకా వస్తూనే ఉంది. తీసాను. ఎంత పెద్ద చూడండి, ఇంత పెద్ద ప్లాంట్ బోగన్విల్లియా ఎంత పెద్ద ప్లాంట్ అవ్వాలంటే ఎంత శ్రమపడి పెంచాలో చూడండి, ఎంతకాలం పెంచాలో. ఎంత పెద్ద తీసాను చూడండి, మొత్తం చిన్నది మొదలు ఉంచాను. కుండి, పెద్ద కుండి ఖాళీ చేసేయాలి, చిన్న కుండీలోకి మార్చేస్తారు. ఇది మెయిన్ ప్లేసు నిర్వహించలేకపోవడం, ఇదే ప్రధాన కారణం. చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటుంది వీటికి. ఇది ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, ఈ రాళ్ళన్నీ ఏంటి అనుకుంటున్నారు. నేను మట్టిలో కలపడానికి కొంచెం గత్తం లాంటిది ఒక ఆమె తీసుకొస్తుంటుంది. ఆవిడే చిన్న సిమెంట్ సంచి తెస్తుంది. ఆ సిమెంట్ సంచి ఉంటుంది కానీ అందులో సగానికి ఉంటుంది అనమాట. అందులో ఈ రాళ్ళు అనమాట. ఇలాంటివి ఎన్నోసార్లు ఇప్పుడు నేను చాలాసార్లు తెప్పించాను అనుకోండి. ఒక 10 బస్తాలు తెప్పించాను వివిధ సందర్భాల్లో. ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇలాగా చూడండి. 1-2 సంచుల్లోనే ఇలాంటి రాళ్ళు, ఇంత రాళ్ళు, ఇన్నేసి రాళ్ళు ఉంటాయి అనమాట. ఇంక పారేసి ఉంటాను ప్రస్తుతానికి. వేయండి ఎత్తి ఇంకా పారేయడానికి సిద్ధంగా ఉన్నది అంటే ఆ టైం అవ్వక అది చేశాను. ఇక్కడ కూడా ఇంకా ఉంటాయి అనమాట కింద అక్కడక్కడ మరి మట్టిగా మనం కలిపినప్పుడు ఇచ్చేసినప్పుడు గట్ట తగులుతుంటాయి కదా, అవన్నీ తీస్తుంటాను అనమాట. తీసేసి ఎక్కడో ఒక దగ్గర సైడ్కి విసిరేస్తుంటాను. ఆ తర్వాత అవన్నీ కూడా తీసి కింద ఉంటాయి అన్నీ, మరి చూపించలేను. ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అది తీసేసి అవి వాటిని పారేస్తుంటారు అనమాట. పక్కింటి వాళ్ళ డాబా మీదకి కొన్ని ఎండిపోయిన ఆకులు గట్రా ఎగిరిపోయి గట్రా ఉన్నాయి. అవి కొంచెం క్లీన్ చేయాలి. ఆకులు, కొన్ని ఫ్లవర్స్ మధ్య ఈ గావులు గట్రా వేస్తున్నాయి. వేయడం వల్ల ఆ ఎండిపోయిన గట్రా ఎగిరిపోతున్నాయి. కనుక అప్పుడప్పుడు కూడా క్లీనింగ్ ఉంటుంది. సాధారణ నేను ఎండిపోయిన గట్రా వచ్చి ఇటు సైడ్ దిగి ఏరేస్తుంటాను. ఏరేసి ఎండిపోయిన ఆకులు అటువంటి దొరికిన పెద్ద పెద్దవన్నీ ఏరేసి అందరు పడేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలాగ క్లీనింగ్ కూడా చేస్తాను. మరి చిన్న చిన్న గట్రా చేతి తీయలేం కనుక. వేసవికాలం వస్తే ఇంకా ఎగురుతుంటాయి. ఏమీ లేకుండానే కిందగా ఉండేవారి మీద సమాజం విపరీతమైన క్రూరమైన ఆరోపణలు చేస్తుంటారు. వ్యవస్థలు కూడా ఆ విధంగానే శిక్షిస్తూ ఉంటాయి. అంటది నేను అసలు గిల్టీ ఫీల్ అవుతుంటాను. నా వలన ఎవరికైనా ఏదైనా నష్టం, కష్టం అన్నెసరీగా జరిగితే, ఏదో టిట్ ఫర్ టాట్ లాగా ఏదో జరిగితే సాధారణంగా అది కూడా నేను పాటించాను, భరించేస్తుంటాను. జరగలేక చుట్టుపక్కల ఉండేవారు కానీ, తెలిసిన వారు కానీ, ప్రతి ఒక్కరు, ఆఖరికి బంధువులు, చుట్టాలు, బంధువులు, ఇండియన్ కిడ్స్ అందరి వలన కూడా నేను అనేక అపవాదులు ఎన్ని కాదు నేను చేసింది. న్యాయస్థానాలు, కోర్టులు, అదే పోలీస్ వ్యవస్థ, హెల్త్ డిపార్ట్మెంట్, ఇవేవని కాదు, చాలా ఎన్ని ఎదిగినో తెలియదు. చూశాను. అది నేను భరించాను అనేది దీనికైనా భరించడం కంటే చూశాను అందరినీ. చూడడం, భరించడం అంటే చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు కనుక అది వాళ్ళకి అదొక లెక్క కాదు, వాళ్ళకి ఏమనిపించదు అనమాట. నాలాంటి వాడికి ఎక్కడో అరుదుగా ఉన్న నాలాంటి వాడికి అది చాలా దీనిగా అనిపిస్తుంటుంది, చాలా హర్టింగ్గా కూడా అనిపిస్తుంటుంది. అది అలవాటు అయిపోయింది కాబట్టి అదేదో అంటారు కదా, తినక వేము తీయగుండి అన్నట్లుగా. అలాగా సొసైటీ నుంచి ఎదుర్కొంటున్న అనేకవన్నీ కూడా అలాగ అలవాటు అయిపోయి ఇప్పుడు నాకు అదొక దీనిలాగా అయిపోతుంది అన్నమాట. అదొక మెడిసిన్ అయిపోతుంది అన్నమాట నాకు. అది పరిస్థితి సొసైటీ. నిన్న కొంచెం ఎక్కువ గాలేసింది. రోజా యాపిల్ ఫోటో కూడా కొంత రాలిపోయింది. అది మామూలు కూడా రాలుతుంది అనుకో, ఫుల్ ఉందన్నమాట. దాని కెపాసిటీ ఎంత ఉందో అంతా చూపించేస్తుంది. కానీ కుండీలో పెంచితే అది నిలబడుతుందా, సరిపోద్దా, చాలదు. కనుక మామూలు కూడా రాలుస్తుంది. గాలి కూడా ఇంకెక్కువ రాలింది. ఇంతవరకు ఒక కాయ అవ్వలేదు, కానీ కాయ తీసుకొచ్చినప్పటికల్లా రాలిపోతుంది.
ఇంతలాగా క్లీన్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అది మరుసటి రోజు ఈ గాలు గట్ట వేస్తుండి అంటే వెంటనే ఉండదు అనుకోండి. అంత వెంటనే ఆకులు గట్ట ఎండిపోవడం ఎక్కువగా జరగదనుకోండి. చెప్తున్నాను ఒక 4, 5 రోజులకైనా సరే అలా జరుగుతుంటే అదొక పెద్ద పని. ఆ బడ్డనమాట. ఉన్న అనేక సమస్యలకి, అనేక ఒత్తిళ్ళకి ఇదొక ఒత్తిడిలా ఉంటది. దానికి టైం కేటాయించాలి కదా! మెయిన్ అది. ఏదైనా అయిపోయింది. కానీ ఎగురుతూనే ఉంటాయి. మామూలుగా వస్తాయి కదా! చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి కదా! మా మిద్దె తోటలని కాకుండా చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి కదా! అది ఎగురుతూనే ఉంటాయి. ఆకులు తీయాల్సింది మొత్తం క్లీనే చేస్తుంటాను నేను. వాళ్ళది అర్థంలాగా చేస్తుంటాను నేను. ఈ వీధి రోడ్లు అలాగే చేస్తుంటాను. వీధి రోడ్లు ఎక్కడెక్కడ పెంటలు అన్నీ కూడా క్లియర్ చేసి అలాగే నేను చేస్తుంటాను. అందులో ఇచ్చేయను చేస్తుంటాను నేను. మొత్తం క్లీన్ చేస్తాను అర్థంలాగా, మార్బుల్ ఫ్లోరింగ్ లాగా. అదేమి గొప్ప విషయం కాదు కానీ నాకేంటి ఏదైనా పని చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేయాలని అనిపిస్తుంటుంది. ఏ పని సరే ఇదేనే కాదు, ఏ పని సరే నేను చేస్తున్న పని ఏదైనా సరే అంటే బయట సొసైటీ కూడా ప్రజలు కూడా అలాగే చేయాలనిపిస్తుంటుంది. ప్రతిదీ ఆ రాజకీయ నాయకులు ఏదైనా సరే అన్నీ అలాగే అనిపిస్తుంటుంది. అదే పెద్ద కాంట్రవర్సీ నాకు సొసైటీకి మాత్రం అలాగ అనిపించదు. అంటే ఎక్కడ ఎవరికి అనిపించినా సరే అలాగ చేయరు. ఇంకా కొంతమందికి అనిపించినా సరే వాళ్ళకి అది అలా జరగకపోవడం వల్ల అది అలాగే సర్దుకుని అలాగ వెళ్ళిపోతుంటుంటారు అనమాట. నేను మా రాజాపట్నంలో కూడా తిరుగుతున్నప్పుడు కూడా నాకు తరచూ గుర్తొచ్చే ఒక సినిమా డైలాగు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' ఉంది. బ్రతకడానికి భారతదేశం మించిన దేశం లేదు కొండల్లో డాడీ. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తుమ్మొచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మొచ్చు, ఎక్కడ పడితే అక్కడ తొంగవచ్చు అనే ఒక డైలాగ్ ఉంది కదా! ఈ డైలాగ్‌కి ప్రజలు మేము చేస్తుందే సినిమాలో పెట్టే డైలాగ్ అని ఆళ్ళు నవ్వుకున్నారు. నేనేమో పోనీ డైరెక్టర్ అనేసి ఈ విధంగా చెప్పాడు ప్రజలకి నేను నవ్వుకున్నాను. ఇది చెప్తున్నాను సాధ్యమైనంత ఇలాగే చేస్తుంటాను. నా పని అంతా అలాగే ఉంటుంది. నేనేదో ఫుల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా అంతే అంటే నేను అనుకోను, కానీ అలా చేయాలనిపిస్తే అలాగే చేస్తే అలాగే చేయాలనిపిస్తుంది. నాకు ఏదైనా అది వెళ్తులాగా అనిపిస్తుంది. ఏమన్నా దీనికి చేయకపోతే ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అవి చేయలేకపోతున్నాను. ఈ మధ్య పక్కిన డాబా మీదకి ఆకులు గట్టి ఎగురుతాయి అనుకునే కొమ్మలు చెట్లు అంటే ఆ వైపు ఉండే చెట్లు చాలా వాటికి నేను కట్ చేస్తున్నాను. ఆఖరికి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కూడా కట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఈ మధ్య క్లీన్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఈ శ్రమ తగ్గింది నాకు. అంటే చెట్లు కొమ్మలు గట్ట కట్ చేసాను, చాలా వరకు కట్ చేస్తాను, తగ్గించాను. అటువైపు లేకుండా కూడా చూసుకుంటున్నాను. గాలి వేస్తుంది. గాలి నేను ఒకవైపు పుడుతుంటే ఒకవైపు వెళ్తుంది. ఎత్తుంటే మళ్ళీ కింద రాలిపోయి కిందకి ఎగిరిపోతుంది. పట్టుకుంటే పిండి అయిపోతున్నాయి. ఈరోజు కనిట్లే మా మిద్దె తోట సాధ్యమైనంత నీట్గా ఉండాలని కోరుకుంటుంటాను. ఇది కూడా నా మీద ఒత్తిడిని పెంచుతూ ఉంటుంటుంది. తరచూ కూడా గుర్తు చేస్తుండి మిద్దె తోట నిర్వహణలో క్లీనింగ్, నీట్నెస్ మెయింటైన్ చేయడం అనేది నిత్య ప్రక్రియ. సర్కస్ ఎక్సర్సైజ్, మామూలు ఎక్సర్సైజ్ కాదు. ఏ మొక్క మీద కాలు పడిపోద్దు, ఏ గట్టు కదిలిపోద్దు. అమ్మ నాయన తండ్రి. నాకైతే మాత్రం ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులని దేవుళ్ళని తలుచుకోవడం అంటే అనేక ఆలోచనలు, పనులు, వ్యాపకాల పోటీ ఒత్తిడిలో కూడా ఇటువంటి దానికి కూడా టైం కేటాయించడం అనేది చాలా కష్టం అయిపోతుంటుంది నాకు. ఈ చీపురు పట్టుకోవడం ఇది అంతా నాకు అదేంటిది చాలా మంది చెప్తుంటారు కదా, వెనతో పెట్టిన విద్య అంటుంటారు కొన్ని. అందరికి అలా ఉండాలి, కానీ అందరూ ఏం పాటించరంటే చేయరు. అదేంటిది ఆలుముడ్డు ఆడు కలుపుకోలేరు అంటారు కదా, కడుక్కోరు అంటారు కదా, అలాగా చేయరు వాళ్ళు. నేను వీధులు, రోడ్లు, పెంట కుప్పలు ఇక్కడే కాదు, జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేసిన ప్రదేశాలు కూడా పొట్టులు దొరకడం అన్నీను అంతే. అదేంటంటే నేను పనిచేస్తానంటే అది నేను పనిచేస్తున్నాను, అక్కడ ఉన్నానంటే రోజులో పూర్తి భాగం అక్కడ ఉంటాను నేను అనుకో. కొన్ని సందర్భాలు 8 గంటలకే, 8 గంటల నుంచి 5:30, 6 సాయంత్రం 5:30 వరకు, 8 నుంచి 5:30 వరకు. నా అలాగే భూమి మీద ఎవరు సర్వీస్ చేసి ఉండరు సుమారు 20 సంవత్సరాల పైగా. అంతే అన్నీను.
బిల్డింగ్లు పట్టులు తొలపడం, గ్రౌండ్ క్లీనింగ్లు, ఉమ్, ఇవన్నీ కంప్యూటర్ ల్యాబ్ క్లీనింగ్లు, ఇదేదని కాదు, ప్రాజెక్టర్స్, అంటే అన్నీ చాలా ఇవేని కాదు కానీ అన్నీ చెప్పలేను. అది క్లీనింగ్ అలా ఉండేది నా పరిస్థితి. సర్కస్ చేస్తూనే ఉంటుంటాను. క్లీనింగ్, ఈ లాన్ క్లీనింగ్ కొంచెం ఈ ఉసిరి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, అవి రావట్లే. లాన్ క్లీనింగ్ చాలా ఇబ్బంది. కొంచెం తడి ఒకటి ఉంది. మార్నింగ్ కదా, మంచులాగా అది తీసిందంతా. ఇది ఏం ప్లాంటో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు? తెలిసినవారు ఎక్కువగా గార్డెనింగ్ ఇటువంటి చేసిన కానీ లేదా విలేజెస్ కానీ ఎక్కువగా తెలుస్తుంటుంది. ఇది ఏ ప్లాంటో ఎవరైనా సరే. ఈ ప్లాంట్ ఏంటో చెప్పండి ఎవరైనా తెలిసినవారు. ఈ ప్లాంట్ ఎవరైనా తెలిస్తే ఈ ప్లాంట్ గురించి మన కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. చూడండి, అసలు వాటికి ఏంటి దొరికిందో తెలియట్లేదు. చూసారా, ఇక చూడండి. ఇది ఏంటి, ఇది ఎంత తీవి, ఏం తీవి ఉంటుంది అంతే. నా పరిస్థితి. ఇప్పుడు రామచిలకలు కొరికేసి తర్వాత తీద్దామంటే మరి లేదు, అంతే. ఎప్పుడు తీయాలో అవే చెప్తున్నాయి అన్నమాట నాకు. ఎప్పుడు తీయాలంటే కరెక్ట్ టైం కూడా కాదు, చెప్పమన్నమాట. అంటే తీసే లేకపోతే మేము కొరికేస్తాం తినేస్తాం అని. అలా ఉంది పరిస్థితి. ఇవాటి వచ్చేస్తుంది ఈ పళ్ళు కాయలు తినలేక ఎవరు చెప్పుకోవాలి నా అవసరం. మిగతా ఇతర పళ్ళతో పాటు ఇవన్నీ తినలేక నా పరిస్థితి అలా ఉంది. వస్తాయి కొంచెం వరుస వచ్చేస్తుంటాయి, రోజు కొరికేస్తున్నాయి రోజును. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నిన్న ఎప్పుడు కొరికిసింది ఇది. నిన్న కొరికిసింది. ఒకవైపు పక్షులు, ఇంకొక వైపు గాలివాన దొల్లగొట్టి రాయలు చేస్తున్నాయి. అన్ని రాయలు చేయడం, పాడు చేయడం చేస్తున్నాయి. మరి నేనేం చేయలేను. ఒకవైపు బీకమే నండి ఎక్కిపోతుంది. అలా చూడు, చిన్నదే పండిపోయింది అట్లా అందరి. అదే తీయాలి మళ్ళీ. చిన్నవే పండిపోతున్నాయి, రాపిడి గురైపోతున్నాయి. అదనగా రాపిడి అదే కాదే కట్ చేసి అదొకటి తినేస్తుంది. వచ్చేవాడు చూడు అలాగైపోయింది. లేదా ఎంత ఆకర్షణీయంగా, ఎంత దీనిగా పెద్ద సైజు వస్తున్న జామకాయలు అంతా వేగిపోతుంది అన్నమాట. ఇవి చూడు అలాగే గాలి వానికి చాలా ఇదవుతుంది. చాలా నేను నష్టపోయిన తర్వాత అంటే ప్లాంట్ అలాగైపోతే నాకు చాలా దీని అనిపిస్తుంది. అదేలా చేస్తాను, అదే వస్తుందా అందదా అది విరిగిపోతుంది. అది విరిగిపోయాడు, జంట విరిగిపోయింది. అందుకనే అది ఆడిపోయి ఉంటాయి. ఈ సీజన్లో కూడా చాలా విపరీతంగా జామకాయలు నష్టం జరుగుతుంది నాకు. ఇంకా పశుపక్షాదులు అసలు ఇవి అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఉడతలైతే ఫ్యామిలీ వచ్చేస్తున్నాయి. ఈ పక్షులు కూడా, రామచిలకలు కూడా కపుల్స్, ట్రిపుల్స్ కూడా వస్తున్నాయి. కపుల్స్ అంటే అది వాటి టైం కూడా ఉండట్లేదు. ఇప్పుడు టైం పలానా టైం ఇప్పుడు అనుకుంటే ఉదయం సాయంత్రం అనుకుంటే అది ఇప్పుడు మన ఏదో ఇచ్చేది అండి. తెలియట్లేదు అన్నమాట. ఎంత దీనిగా ట్రై చేస్తున్నా సరే వాటిని తగ్గించలేకపోతున్నాను. చాలా ఎక్కువ నష్టం జరిగింది, జరుగుతున్నది ఇంకాను. అలాగా జామకాయలు తినేసి కొరికేసి చూడండి ఎన్నో రాలు చేస్తుంది. ఇంకా కింద ఒకటి ఉంది చూడండి, కొరికేసి రాల్చేసి. ఈ సీజన్లో కొన్ని చాలా కాయలు పెద్ద అవ్వట్లేదు. నేను ఒక ఇది అవుతుంటే ఇవి
కొరికేసి తినేసినవి కొన్ని, కొరికేసి వదిలేసిన కొన్ని, వాటి రాలించేసిన కొన్ని. అలా ఉంది ఈ పరిస్థితి ఈ సీజన్లో. కానీ జామకాయలు టేస్ట్ ఎక్కువ ఉంది. చిన్న కాయలైనా పండిపోయినా, చిన్న కాయలకి పండిపోయినా చాలా టేస్ట్ ఉంది. ఏవో ఒక టోటల్గా ఇప్పుడు ఒక 4, 5 చూసినా కొంచెం తక్కువ టేస్ట్ ఉంది. సాధారణంగా అలాగైతే తక్కువ టేస్ట్ ఉంటాయి, కానీ చాలా టేస్ట్ ఉంది. రామచిలకలు ఎంతకన్నా ఇవి తినడం, క్లీన్ చేయడం కూడా చాలా కష్టం. చూడండి జామకాయలు కొరికేసి. ఒకటి కాదు చూడండి ఎన్ని కొరికేసి చూడండి అలాగా ఈరోజు. ఎన్ని కొరికి చూడండి, 1, 2 అక్కడ ఉంది. మనకు నాకు కనిపించే మేరకు ప్రస్తుతానికి చూడండి. ఇక్కడ కనబడట్లేదు, కెమెరాలో కనబడట్లేదు. ఎన్ని కొరికేసి చూడండి ఈ రోజుకి. 5, 6 కొరికేసినట్లు అనిపిస్తుంది నాకు. 5, 6 కొరికేసినట్లు అనిపిస్తుంది. ఏం చేయలేదు, ఏం చేస్తాను చెప్పండి. అంతా ప్రస్తుతానికి 5 కొరికేసాయి, 5 దొరికాయి. అంటే రిమైనింగ్స్ అన్నమాట 5. ఇది కుండీలో పడింది, మట్టి కుండీలో. చూడండి ఎన్ని తినేస్తున్నాయి చూడండి, ఎన్ని తినేస్తున్నాయో చూడండి. ఏం చేయలేను. రాత్రి పాటలు వింటూ ఒక 9:10 వరకు ఉన్నాను నేను. అప్పుడు ఒక 2 పక్షులు తిరిగాయి. అది రామచిలకలు కావు, మీడియం సైజ్ పెట్టలు, చిన్న కాకుండా మీడియం సైజ్ పెట్టలు టైర్ లాగా ఉన్నాయి. అవి 2 తిరిగి అటు ఇటు ఒక 2-3 సార్లు తిరిగాయి అనమాట. నేను ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ చిన్న స్పీకరు, ట్రావెల్ స్పీకర్, అది చిన్నది, మామూలు మన టెర్రస్ గార్డెన్ వరకు మాత్రమే సౌండ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ వస్తుంది, నేను అలా పెట్టుకుని అలా వింటుంటాను. ఇక్కడ ఈ జామ చెట్టు నుంచి అటు ఇటు అలా అటువైపు వెళ్ళడం. నేను ఎక్కడ ఉన్నాను, పాటలు వేస్తున్నాను, అటు ఇటు అలా తిరిగాయి ఒక 2 పెట్టలు. అది నైట్ కనుక నేను లైట్ ఎక్కువ పెట్టను, తక్కువ ఉంటుంది. బెడ్ ల్యాంప్ లాంటిది కింద ఉంటుంది అక్కడ. ఆ ల్యాంప్ నుంచి అక్కడ ఆ ల్యాంప్తోనే, అంటే ఒకసారి పెడుతుంటాను లైటింగ్ అది చేసినప్పుడు నైట్. కానీ అరుదుగా మాత్రం ఇది ఎల్ఈడి లైట్, పెద్ద ఫుల్ వెలుగు వస్తుంది, మొత్తం గార్డెన్ అంతా ఫుల్ వెలుగు వస్తుంది. అది కొన్ని సందర్భాలు పెట్టను, అంటే సాంగ్స్ వినేటప్పుడు అవసరం ఉండదు అన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే తిరిగే, కానీ అప్పుడు బహుశా ఆ పెట్టలు తిని ఉంటాయి ఈరోజు. నిన్న ఒకసారి చూసాను నేను, అవి తిరుగుతున్నాయి కదా అనేసి నేను అపార్ట్మెంట్ అటు ఇటు చిన్న వాకింగ్ ఇచ్చి అటు తిరుగుతూ కూడా చూశాను, కొంచెం ఇచ్చి, కానీ మరీ పడినట్టు అనిపించలేదు. ఇవి తిన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, రామచిలకలు, ఉడతలు ఇటువంటివే కాకుండా అలాంటి పెట్టలు కూడా అటాక్ చేస్తున్నాయి అని ఇక్కడ నేను తెలుసుకున్నాను. అది మన దీంట్లో ప్రేక్షకులు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను. చెర్రీ యాపిల్ ప్లాంట్ మొన్న ఒక 4 రోజుల క్రితం వరకు అయితే విపరీతం పూత వచ్చింది, పువ్వు కట్టిన. మరి ఏదైనా తెలియదు, చాలా అన్నీ రాలిపోయి, ఎక్కడో కనిపిస్తుందో తెలియదు, కానీ అన్నీ రాలిపోయి చాలా వచ్చింది, చాలా దగ్గర వచ్చింది పూత. వచ్చి మొత్తం రాలిపోయింది. మరి ఏమైంది తెలియదు అనేస్తున్నాను, కానీ నేనే టైమ్లీగా వాటరింగ్ చేయలేదు. ఆ 2-3 రోజులు అలా జరిగింది. అది చూసి అది పూత వచ్చినప్పుడు కూడా నేను కంటిన్యూస్గా అది ఎంతో కొంత తేమ ఉండాలి, ఆ తేమ అస్సలు లేకుండా కూడా అయిపోయింది. అదే కారణం నేను అనుకుంటున్నాను. అది రాలిపోయి తర్వాత అంటే దానికి కూడా కారణం ఉంది. మెయిన్ మాత్రం నేను టైంకి వాటర్ వేయలేకపోవడం కారణం ఆ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను కదా. అని టైం కేర్ చేసుకోలేక, టైం కేటాయించలేక, ఆ టైంకి వచ్చి చూసుకోలేక, ఈ ఎండ కూడా విపరీతంగా ఎక్కుతుంది కదా. వర్షాలు ఎప్పుడు పడినప్పుడు పడుతున్నాయి, ఎండ కూడా విపరీతంగా ఎక్కుతుంది. అదే కారణం. నేను టైమ్లీగా వాటర్ ఆ టైంకి వాటర్ వేయకపోవడం వల్లే అలా జరిగింది అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఒక్కటి కూడా ఎక్కడే లేదు, పువ్వు కూడా లేదు. సరే, అంత వీలుగా చాలా దగ్గర పువ్వు వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది పువ్వు. ఫస్ట్ టైం నేను చూడడం. చెట్టు అంతా కూడా చాలా వరకు పూత రాదు, చాలా వరకు వచ్చింది. మొత్తం కాదు, కానీ చాలా వరకు వచ్చింది, కానీ నిలబడలేదు. మరి ఏంటో
అంతే అది పరిస్థితి. అది సైడ్ కూడా పెద్ద పెద్ద ప్లాంట్స్ గట్టి ఏమి లేవు. అంటే వీటి ర్యాప్ అయిపోయి గాలికి గట్టి గాలి అయితే మాత్రం గాలి గట్టి వేస్తున్నప్పుడు విపరీతంగా వేస్తున్నాయి, ఊగుతున్నాయి, అన్నీ ఊగుతున్నాయి. కానీ దీనికైతే మాత్రం అలాంటి సమస్య లేదు. దీని పక్కన పెద్ద ప్లాంట్స్ ఏమి లేవు, బట్ కానీ ఇటుకని పెద్ద ప్లాంట్స్ లేవు. దానికి ర్యాప్ అయిపోయి రాలిపోవడానికి అవకాశం గట్టి ఏమి లేదు. కానీ మామూలుగానే అది నేను వాటరింగే టైంకి వాటరింగ్ చేయలేకపోవడమే రాలిపోయింది. ఇలాగే ఇదే చాలా జరిగాయి అలాంటివి. నేను చేయలేకపోవడం వల్ల వాటికి అన్నింటికి తగిన విధంగా నేను చేయలేకపోవడం వల్ల చాలా వరకు కూడా నష్టపోతున్నాను. సపోటా ప్లాంట్స్ అయితే ఇప్పుడు పోత వస్తుంది, చెట్టు నిండా పోత వస్తుంది. కానీ దానికి కూడా అంతే, దానికి కూడా తగిన విధంగా నేను ఇచ్చే సంరక్షణ చేయలేక రాలిపోతుంది. రాలిపోతుంది, పోత వస్తుంది, రాలిపోతుంది, పోత వస్తూనే ఉంది. అంతే అన్నీ కదా. ఆ ప్లాంట్ అంతే, రెండు సపోటా ప్లాంట్స్ పరిస్థితి కూడా అంతే. చాలా ఇవే కాదు, చాలా ప్లాంట్స్ అలాగే జరుగుతుంది. నేను సంరక్షణ చేయలేకపోవడం వల్ల మాత్రమే చాలా క్రాప్ని, చాలా ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాను. ఈ సీజన్లో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఎక్కువగా కాస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని ఈ మొగ్గ దశలోనే కొన్ని ఎందుకో అలాగా మాగిపోయి ఇదైపోతున్నాయి, కాయగా పండుగ అవ్వట్లేదు. కొన్ని అయితే పండుగ మారిన తర్వాత కూడా స్కిన్ ఎందుకో డార్క్గా మారుతుంది. మొగ్గ దశలోనే మాగిపోయిన ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సీజన్లో. చూడండి, ఈ ప్లాంట్కే కాదు చాలా ప్లాంట్స్కి ఇలాంటి దీన్ని ఏటంటారో తెలియదు, పిండి నెలలో ఏటంటారో తెలియదు. కానీ ఇంతకుముందు వచ్చింది మందారం, ఇటువంటి వాటికి కూడా వచ్చింది. చేయలేక ఆల్రెడీ ఒక ప్లాంట్ చనిపోయింది. ఇది కూడా బోర్డ్ అయిపోతుంది. చూడండి, అలాగా తీసేస్తాను అనమాట, ఆకులు తీసేయాల్సి వస్తుంది. చూడండి, అన్నిటికీ విస్తరించేస్తుంది. ఎండలో పెట్టాలి. ఇది అంటే ఫస్ట్ నేను ప్రారంభంలోనే ఇండోర్ ప్లాంటే కదా, ఎక్కువ ఎండ తగలకూడదు కదా అనుకున్నాను. కానీ ఎండలో పెట్టచ్చు. ఆయన ఇక్కడ పెట్టాను, మరి ఉంది ఎండ ఎంత తగులుతుంది, ఎంత కొంత తగులుతుంది. అయినా సరే వస్తున్నాయి, ఎండలో కాకపోయినా వస్తున్నాయి. ఇది కొన్ని తీసేసింది చెట్లకి పెట్టాను. కానీ చిగురిస్తే తెలియదు, రద్దు తెలియదు. చూడండి, ఇలాగా తీసేస్తాను అన్నమాట. ఇలాగా ఆకులు తీసేయాల్సి వస్తుంది. అంటే మిగతా ఆకులకి ప్లాంట్ అంతా విస్తరించేయకుండా, ఇంతకుముందు ఇదే ప్లాంట్ ఒకటి పోయింది, చనిపోయింది, ఇలా తీసేయాల్సి వస్తుంది. ప్లాంట్ అంతా బోర్డ్ అయిపోతుంది. దీనికి ఇంతకుముందు చెప్పాను, మందారం ఇంతకుముందు నేను చేశాను. మందారం ఇటువంటి వాటికి చాలా ఒక 8-9 సంవత్సరాల క్రితం చెయ్యాలి. అంటే అన్నింటికి తెలియకపోవడం కాదు, ఏం చేయాలో తెలియకపోవడం చేయలేకపోతుంది అంతే. ఇదేంటంటే పెరుగు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి బాగా గ్రైండ్ చేసి మజ్జిగలాగా చేయాలన్నమాట. చేసి స్ప్రే చేస్తే చిలకరిస్తే తగ్గిపోయి. నేను అప్పుడు చాలాసార్లు చేశాను నేను, తగ్గిపోద్ది. కానీ చేయలేక మరి అన్నిటికీ చేయలేక అవన్నీ చాలా వాటికి వచ్చింది. కొన్ని పాడైపోతున్నాయి. ఇలాగా ఇది ఆల్రెడీ ఒక ప్లాంట్ కూడా పోయింది కూడా. అలాంటి పట్టించుకోలేక దాని టైం కేటాయించలేక అలా చూస్తున్నాను, అలా కళ్ళ ముందే చనిపోయింది కూడా. అది ఏం చేయాలని తెలియట్లేదు. ఇదొకటి చాలా వాటికి స్ప్రెడ్ అవుతుంది కూడా ఈ టైపు. చూడండి, చెట్టు జాంకాయలు తీసేస్తున్నారు. అది ఇంకా అంతవరకు పడింది. మొన్న అయితే కింద పడిపోయి 4 కొమ్మలు ఇరిగిపోయి. ఫిగ్ ప్లాంట్ కింద మరొక 4-5 ప్లాంట్స్ చనిపోయాయి. ఈ వాటర్ మస్క్ మెలను అలాంటివి పెట్టుకుని చనిపోయి, ప్లాంట్స్ కూడా చనిపోయి. జామ మొక్కలు 2 కొమ్మలు ఇరిగిపోయి ఆ కింద పడిపోయి లాగేస్తున్నారు అన్నమాట. అటు సైడ్ లాగేసి ఎక్కిపోతుంది అన్నమాట. అక్కడ గట్టు ఉంటుంది, ఆ గట్టు ఉండి ఎక్కిపోతుంది అన్నమాట. ఈ గట్టు ఉండి ఎక్కిపోయి అది లాగేస్తుంది అన్నమాట. అది లాగే ఎక్కిపోతున్నారు అన్నమాట. అది లాగి ఎక్కుతున్నారు, ఎక్కి ఇది కట్ చేసి తీస్తున్నారు అన్నమాట జాంకాయలు. ఎన్నో కనిపించకపోతుంటే అన్ని పక్షులు ఉడతలుగా తినేసి తీసుకెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాను. అంతంత కాయలు అలా తీసుకెళ్ళవు, కొరుకుతాయి. ఇలా కొరికేసి తిని ఇచ్చేస్తాయి. కానీ అలాగా తిని కొరికేసి ఇచ్చేస్తే, లేదా కొరికిని ఒకవేళ రాలిపోద్ది కింద. అంతేగాని తీసుకెళ్ళవు కదా, అంతంత కాయల్ని పండ్లని తీసుకెళ్ళలేవు కదా. చాలా సందర్భాలు నేనేమో ప్రాణం పెట్టి కష్టపడి ఇచ్చేలేక నేను పెంచుతుంటే వాళ్ళ కోసం పెంచుతానా? వాళ్ళ కోసం నేను పెంచుతున్నానా? మల్బరీ కనిపించలేదు, కొన్ని పండిని అలా ఎదురు చూస్తున్నాను అన్నమాట. ఎప్పుడు తీస్తానని అవి కనిపించట్లే. గ్రేప్స్ కనిపించట్లే. వచ్చి తినేస్తున్నారు అన్నమాట. తినేసి దెంగేస్తున్నారు అంతే. కోసుకొని వెళ్ళిపోవడం, తినేసి దెంగడం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వారంలో 2 సార్లు పైకి తీసిద్ది. ఎందుకు ఎలాగ రాలిపోయి ఎలాగ వచ్చేస్తుంది? అటు 6 ఇంచులు, ఇటు 6 ఇంచులు ఎక్సెస్ ఉంటుంది. ఇది గొట్ట ఎలాగ వచ్చేస్తుంది? రాదు. ఎలాగ వచ్చేస్తుందని అనుకునేవాడిని. గాలి వేసినా దానికి సంబంధించి ఏది కూడా ఇదవ్వలేదు అనమాట. మేకులు అది లాగుతున్నారు. అది అటు సైడ్ ఎక్కినప్పుడు ఎక్కుతున్నారు అన్నమాట. లాగి సపోర్ట్కి ఇది కొమ్మలు గట్టి లాగి తీస్తున్నారు.
లోపలికి వచ్చిన కాకుండా ఇక్కడ అంది ఆ గట్టు నుంచి అంతే అనమాట. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉండేవారు అన్నమాట కొన్ని. ఆ, ఇవి కూడా కనిపించలేదు ఇప్పుడు ఈ సీజన్లో కాదు, ఇంతకుముందు సీజన్లో ఫిగ్ ఇక్కడ ఉండేది అనమాట ప్లాంట్. అలా వంగి తీసేస్తాను అన్నమాట. అలా కోసం నేను పెంచుతానా, ఈ నాశనం చేయడానికి అనమాట. నాశనం చేయడానికి ఆ విధంగా వాళ్ళు తీసి గేట్లు తీసి ఉంచుతున్నారు. ఎవడైనా ఇంటి గేటు తీసి ఉంచుతాడు, పై ఇంటి గేటు. అలాగా పై ఇల్లు అతికిచ్చి ఆ పై ఇంటి గేటు తెరిచి ఉంచాలనుకుంటే రోడ్డు నుంచి ఇంటికి ఎంటర్ అయిన దగ్గర ఒక గేట్ పెట్టుకోవాలి అన్నమాట. మామూలు చిన్న గేటు, మన పెట్టకూడ గేటు పెట్టుకుంటే అది సరిపోద్ది. అంటే ఎవరు ఇంట్లోకి రావంటే ఆ గేట్ తీసుకుని ఆ ఇంటికి పై ఇంటికి కానీ ఆ ఇంటికి కానీ రావాల్సి వస్తే అప్పుడు కంట్రోల్ అవుద్ది. అది ఇలాగా చాలాసార్లు జరుగుతుంది. ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. చాలాసార్లు కుక్కలు వచ్చి మ్యాట్ పాడు చేస్తే కదా. ఇంతకుముందు కొత్తది లాన్, ఇంతకుముందు ఎంతది 6,500 ఎంతది, అంతకుముందు పాడైపోయింది 6,500. కుక్కలు వచ్చి దువ్వేసి వచ్చినట్టు పోసి దువ్వి ఇచ్చేస్తున్నాయి అన్నమాట. ఒకసారి వీడియోలో కూడా పెట్టాను, నేను ఒక వీడియోలో కూడా పెట్టాను. వాళ్ళు గేట్ తీసి ఉంచేస్తున్నారు. రాత్రిపూట దెంకొస్తున్నారు, కొంతమంది కుర్ర రాత్రిపూట దెంకొస్తున్నారు. వీడియో చూస్తున్నారు, ఏదో షార్ట్ పెట్టినప్పుడు వీడియో చూస్తున్నారు. ఇలాగ వీడియో గార్డెన్స్ చాయిస్, మన చాయిస్లోనే ఏదో ప్లాంట్ది అమ్మ రెడీగా ఉన్నాయి అనుకుని దెంకొస్తుంటారు. దెంకొచ్చి తీసి దెంగేస్తుంటారు. వీడు నాశనం అయిపోలే, అంతే వాళ్ళకి కావాల్సింది. చూడండి, ఇది అయిపోయినట్లే, పెరగలేదు. ప్లాంట్ కూడా పోయింది, ఎట్లే అవ్వలేదు, అంతే. అన్నీ ఒక దేంట్లో ఉంచడం వల్ల ఏది పెరగలేదు. ప్లాంట్ పెరగలేదు, ప్లాంట్ హెల్తీగా పెరగలేదు. ఇవి కూడా మస్క్ మెలన్స్ పెరగలేదు, అంతే. ఇప్పుడు ఒకడంతే అలా ఎగరబారిపోతాయి, ఏం పెరగదు. కాబట్టి తీయలేక పింజరైనా సరే పిందైనా సరే ఉంటుండగా తీయలేక ప్లాంట్ని అలా ఉంచాను. అవి ఈ చీడపేడలు కూడా చేరుతున్నాయి, అంతే, మరి ఏం చేయలేను. చూడండి, సపోటా ప్లాంట్కి నీళ్ళు వేస్తూనే ఉన్నాను, ఎంత నీరు వేస్తున్నాను అది చూడండి ఎలాగ ఆరిపోతుంది, డ్రై అయిపోతుంది. చూడండి, డ్రై అయిపోయింది. వీటికి తడి ఉంది, వీటన్నిటికి తడి ఉంది, చూసారా? దాన్ని డ్రై అయిపోయింది. అంటే వాటర్ అలా పడుతున్నట్లుగా మరి డ్రిప్ ఇరిగేషన్ చేయాలి. డిప్ ఇరిగేషన్ చేస్తేనే మరి పూతంతా మరి వస్తుంది. మరి ఏం చేయాలి? నేను సాధ్యమైనంత ఎక్కువ పూతతోనే కనీసం ఒకసారి వేస్తే చూడాలి ప్లాంట్ని. అది నా ఇది. మన వలన, మన మిద్దె తోట నిర్వహణ వలన పక్క వాళ్ళకి ఎవరికైనా సరే ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను తరచు కూడా ఇలాంటి క్లీనింగ్ జరుగుతూ ఉంటుంటుంది. కాకపోతే మనకి ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఒక 2-3 చిన్న వీడియోలు కూడా తీశాను. అవి మీకు మీ ముందు ఉంచుతున్నాను. మన వల్ల ఇతరులకి ఎలాంటి ఇబ్బంది పడకూడదు. అంటే మనం చేస్తున్నాము, సాధ్యమైనంత ఉంటాయి. ఎందుకంటే పక్క ఉంటుంది మనది. ఇదేమి డెవలప్డ్ కంట్రీ కాదు, ఇంటికి ఆనుకోకుండా ఉండే ఇల్లు గట్ట అలాంటి నివాసాలు గట్ట ఉండే ఇండియాలో. అది అసాధ్యం. 160 కోట్ల జనాభాకి ఈ దేశం కనుక అదే కాకుండా పేదరికం ఇవన్నీ కనుక ఇంటి ఆనుకొనక ఉండే ఇల్లులు అలాంటి దగ్గర ఒక చిన్న ఊర్లోనే ఒక 30-40 వేల ఇల్లులు, కుటుంబాలు అలాంటి నివాసాలు ఉండే దేశం మనది. కనుక ఉంటాయి, కానీ సాధ్యమైనంత వరకు కూడా నాకేంటంటే అది నేను గిల్టీ ఫీల్ అవుతుంటాను. సాధ్యమైనంత వరకు కూడా దీనివలన మన ఇవి మనకు సంబంధించిన అటువంటి వాటి వలన గట్రా ఎవరికి ఎక్కువగా ఇబ్బంది ఉండకూడదు, ఉంటే ఇంకా మేలే జరగాలి కానీ ఇబ్బంది ఉండకూడదు ఉద్దేశంతో ఇటువంటి నేను తరచూ చేస్తూ ఉంటుంటాను. ప్రేక్షకులకి తెలియజేయాలని ఉద్దేశంతోనే అప్పుడప్పుడు 2-3 చిన్న వీడియోలు గట్రా తీశాను. ఇది ఈ మధ్య కాలంలో తీసినవి. అంతకుముందు చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో, ఎక్కువ సందర్భాలు ఏంటంటే నేను ఇటు సైడ్ దిగి ఆకులు గట్టి ఏరేస్తుంటాను అన్నమాట. ఆకులు కానీ ఇవన్నీ ఏరేసి తీసేసి మా వైపు వేసి ఇచ్చేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలాగ క్లీనింగ్ కూడా చేస్తుంటాను అన్నమాట. కనుక అది మీకు చూపించాలనే ఉద్దేశంతోనే, తెలియజేయాలనే ఉద్దేశంతోనే, అలాగే మిద్దె తోట నిర్వహణలో ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయని చెప్పే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో క్లిప్స్ తీశాను.
ఈరోజు గురువారం మా ఊర్లో సంత జరుగుతుంది రాజాంపట్నంలో. ఆ సంత కూడా మా నివాస ప్రాంతానికి దగ్గరగానే. అందుకు సంత రోజుకి నేను వీడియో చేస్తే ఇలాంటి చిన్న చిన్న సౌండ్స్ గట్రా ఎక్కువ వినిపిస్తుంటాయి కూడా సంత యొక్క రోరింగు. మా మిద్దె తోట నిర్వహణలో నేను ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళలో ఇదొకటి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా సందర్భంలో మీరు చూశారు కూడా, మన వీడియోలు చూస్తుంటారు, నేను చెప్పాను కూడా. మా ఈ వుడెన్ స్టేజ్ ఇది ఇది చాలా నాకు ఉపయోగకరంగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది, చాలా అంటే నాకు అదొక ఐకానిక్గా ఉంటుంది అనమాట మా మిద్దె తోటకి. కానీ ఈ తరచు ఇది పాడవుతుంది, వర్షం దీనికి గట్ట చెక్కలు గట్ట పాడవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా కొన్ని తీసేయడం ఇవన్నీ కూడా, అది కూడా నేను వీడియోస్ మన ప్రేక్షకుల ముందు కొన్ని పెట్టాను. అలాగే ఈ ఈ చెక్కలు, ఈ బల్ల చెక్కలు గట్ట తడిసి తవ్వడం వల్ల ఈ మష్రూమ్స్, అదే పుట్టగొడుగులు అంటాము, పుట్టగొడుగులో పలు రకాలు ఉంటాయి. అందులో నాకైతే మాత్రం అంటే ఏవి మనం యూజ్ తినదగినవో తినకూడదు ఏమైనా నాకైతే మాత్రం పెద్దగా తెలియదు. ఇవి మాత్రం తరచు వచ్చేస్తున్నాయి అనమాట. నేను తీస్తున్నాను, వాటిని తీసేసి మళ్ళీ ఈ మిషన్, చిన్న హ్యాండ్ మిషన్ పెట్టి పేపర్ ఉంటుంది, పేపరింగ్ అంటే శాండ్ పేపరింగ్ అంటే అది చేసి మొత్తం దాన్ని చేయడం అన్నీ చేస్తుంటాను. అయినా సరే అవి మళ్ళీ మళ్ళీ ఈ వర్షాకాలం టైంలో గట్రా మళ్ళీ అవి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది కూడా అంటే ఇక్కడ ఇవి తినదగినవా తినకూడదా అని అడిగే ఉద్దేశం కూడా ఒకటి కారణము. నేను దీని యొక్క వీడియో ఇక్కడ పెట్టడానికి కారణము అంటే నాకు తెలిసి తినకూడవే. అది తీసాను తీస్తే చాలా దీనిగా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నాయి, కానీ అంత వంగవు తంగవు అనమాట. అంటే వంగుతాయి, చిరగదు అనమాట, తొందరగా చిరగదు అనమాట. అదే ఫైబర్తో తయారు చేసిన ఆర్టిఫిషియల్ వీటిలాగా ఉంటుంటాయి. చాలా మనం చూస్తుంటాం ఇలాంటి షేపులు. ఇప్పుడు నేను చూపిస్తున్న మా మిద్దె తోటలోని పుట్టగొడుగుల యొక్క షేప్లోనే పెద్ద మనవి తయారు చేస్తుంటారు. అంటే లొకేషన్స్లోని 3D ఇవి కూడా తయారు చేస్తుంటారు, అలా కనిపిస్తుంటాయి మనకి. కనుక ఇప్పుడు నేనేంటంటే, మీరు ఇవి తినదగినవా తినకూడనవా, తినొచ్చా అని ఎక్కువ మంది ఈ రకమే పెరుగుతున్నది. ఏ రకం పెరిగినా సరే నాకైతే బాగా తెలియదు. ఏవైనా సరే పీకేసి డస్ట్ దీంట్లో పడేసి దూరంగా మున్సిపాలిటీ గార్బేజ్ బిల్లులో పడేస్తుంటారు అనుకోండి. కనుక అది మీకు ఈ సమస్య కూడా నాకు తరచూ కూడా సుమారు చల్లని వాతావరణ కాలం వచ్చిందంటే మాత్రము ఈ మష్రూమ్స్ ఒక రకమైన బెడదగా ఉంటుంది. ఇక్కడ నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు లేదా నిపుణులు ఎవరైనా ఉంటే ప్రశ్నలు, ఇవి పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి? ప్రధానంగా నేను మీ ముందు ఈ చిన్న క్లిప్ ద్వారా ఈ సమస్యని మీ ముందు ఉంచిన ప్రధాన కారణం ఏంటంటే, ఇవి పెరగకుండా ఉండడానికి, తరచు మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా ఉండడానికి ఏం చేయాలి? నేనైతే మాత్రం వాటి యొక్క చిన్న ఉంటాయి, చిన్న బొడిపిల్ల గట్రా ఉంటాయి, వాటిని కూడా నేను చెప్పాను కదా, ఈ చిన్న హ్యాండ్ మిషన్ పేపరింగ్ చేసి పాలిషింగ్ లాగా చేస్తుంటారు కదా ఈ వుడ్ని గట్రా, అలా చేస్తూనే ఉన్నాను. అయినప్పుడు కూడా అవి ఆ సీజన్ వచ్చినప్పటికీ ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతున్నాయి. నేను అలా ఇది అయిపోయి అనుకుంటే అలా అంటే వాటి తర్వాత వాటి నుంచి విస్తరించకపోవచ్చు, వాటి యొక్క ఇవి ఉంటుంటాయి, చిన్న ఉండిపోతుంటాయి ఎక్కడ వదరా. ఇవన్నీ అంతే కదా, చిన్న విత్తనాలు కానీ వాటి పోర్స్, అదే వాటి యొక్క అణువులు లేదా అటువంటి వాటి నుంచి కూడా పెరిగిపోతుంటాయి. కనుక అది చేస్తున్నా సరే, నేను అంతలా చేస్తున్నా సరే ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఇవి రాకుండా, ఇవి ఇలా పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనివల్ల కూడా ఈ వుడెన్ స్టేజ్ పాడైపోతుంది అన్నమాట. బల్ల చెక్కలు గట్రా ఇంకా పాడైపోతున్నాయి, ఇంకా తొందరగా పాడైపోతున్నాయి. అందువలన మీకు ఎవరికి తెలిసిన వాళ్ళు ఉంటే, ఇటువంటి అనుభవాలు ఉన్నవాళ్ళు కానీ, అంటే మిద్దె తోటని కాదు, ఎవరో కానీ మిద్దె తోటలుగా వుడెన్ స్టేజ్ గట్రా ఎవరు వచ్చారు, నాకు అదొక రకమైన ఇంట్రెస్ట్ కనుక అది నేను చేస్తున్నాను. కనుక ఎవరైనా ఈ చెక్కకి ఇలాగా పట్టే ఇలాంటి మష్రూమ్స్ గట్రా రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది తెలిసిన ఎవరైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో తెలియజేయగలరని కోరుతున్నాను. అందుకోసం ఈ వీడియో క్లిప్ని ఆ ఉద్దేశంతో కూడా ఈ వీడియో క్లిప్ని యాడ్ చేస్తున్నాను. తినదగినవి లేదా దేనికైనా పడదగినవి అయితే మనకి అది నాకైతే సమస్య కనిపించదు. నాకైతే ఎవరికి సమస్య కనిపించదు. నాకైతే అదే, నేను వీటిని చాలా సంవత్సరాలుగా పెరుగుతున్నానని నేను తీసేస్తూ ఉన్నాను. తర్వాత పేపరింగ్ అటువంటి కొన్ని సందర్భాల్లో ఆ బలచక్కలను పేపరింగ్ కూడా చేస్తున్నాను. అయినా సరే అవి పెరుగుతున్నాయి. కనుక అదే రెండోది, నాకు తినకూడనివి అనేది నా యొక్క అభిప్రాయము. అందుకని అలా తీసేసి అలాగా ఇచ్చేస్తున్నాను. తినదగినవి అయితే మాత్రం అది మనకి పెద్ద సమస్యగా అనిపించదు. కనుక అది ఏం తినదగినవా సలహా అదే చెప్పగలరు మీ అభిప్రాయము. అలాగే ఇవి మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఎవరైనా తెలిసిన వారు చెప్తారని కోరుతున్నాను ఈ వీడియో ద్వారా. ఈ ఎలకలో ఏంటో పందుకోకలు ఏవో తినేస్తున్నాయి. ఇప్పటికీ 5-6 కేజీలు తినేసాయి. 5-6 కేజీలే.
ఒక్క దగ్గర కాదు, ఇక్కడ పెడితే అక్కడ ఇన్ని కొరికేస్తాయి అన్నమాట. ఇన్ని కొరికేసి ఇష్టానుసారం తినేస్తున్నాయి అన్నమాట. ఇష్టానుసారం 5-6 కేజీల కంటే ఎక్కువే ఉంటాయి. చాలా రోజులు పెట్టి ఇప్పుడు నేను చూపించడానికి తీస్తాను, కానీ చాలా రోజులు పెట్టి జరుగుతుంది ఇదే సార్. ఇక్కడక్కడ కాదు, ఎక్కడ పెడితే అక్కడ అన్నీ మరి ఎన్ని వస్తున్నాయి ఏంటో తెలియదు, కానీ ఎక్కడ పెడితే అక్కడ కొరికేస్తున్నాయి. కొరికేసి అది దానికి నచ్చింది అదేదే దానికి ఏం నచ్చుతుంది అనమాట. దానికి అంతా అడవి దొరికింది మొత్తం, అంటే టమాటో అడవి దొరికింది. టమాటో అడవి దొరికింది. ఇవి తినేసినవి, కొరికినవి నేను ఇవే కాదు, ఆ కింద చాలా చప్పరించేసి తొక్కలు గట్ట ఉన్నవి గట్ట కింద ఉన్నాయి. అవి కాకుండా చూసారా, ఇవి ఆ క్యాబేజీ బుట్ట అంటాం మేము, క్యాబేజీ బుట్ట యూజ్ చేయకపోవడం వల్ల పాడైపోయింది. అసలు యూజ్ చేయకపోవడం వల్ల అసలు యూజ్ చేయలేదు అసలు. చూడండి ఇవన్నీ, చూడండి ఇవన్నీ ఎన్ని ఉంటాయి చెప్పండి. ప్రస్తుతానికి నేను నా చేతికి అందినవి, అవి తినేసి కొరికేసి వదిలేసినవి నా చేతికి అందినవి 2 కేజీలు ఉంటాయి కదా 2 కేజీల వరకు ఉంటాయి. అక్కడ తిన్నవి కాకుండా అక్కడ చప్పరించినవి తొక్కలు కింద ఇంకున్నవి ఆ ఎరకలు గడ్డ కాకుండా. రాత్రంతా సౌండ్ వస్తుంది, ఏంటి అని చూశాను. చూడండి ఎల్లక పందికొక్కు, నాకైతే పందికొక్కు లాంటిది అంత పెద్దది కనిపించలేదు, కొంచెం మీడియం సైజ్ కనిపించాయి 1-2 ఈ మధ్య. బరక సౌండ్ వినిపించేది, కానీ ఈ టైం రేట్ చూస్తాను అనుకుని ఊరుకున్నాను. అది అలా చూసా, తెల్లవారు చూస్తే అలాగైంది. ఇక్కడ చూడండి మన వాటర్ మెలన్కి ఏదో తీగ చేతి కలుపు మొక్క పెరుగుతున్నది. అది అలాగా బోగన్విలియా ఇటువంటి వాటి చిన్న బాన్సాయి వాటికి కూడా విస్తరించేస్తుంది, తగ్గట్లేదు. ఎక్కడో చిన్న మొక్క నుంచి దాని నుంచి అలా మళ్ళీ పెరిగిపోతుంది అన్నమాట. మరి దానికి ఏం చేయాలి, ఎవరైనా తెలిసిన ఉంటే చెప్పగలరు. ఎందుకు పనికిరాని నష్టం కలిగించే కలుపు మొక్కని నేను అనుకుంటున్నాను. ఇవేంటో ఈ ప్లాంట్కి ఎక్కువ ఇలా వచ్చాయి అన్నమాట. ఎందుకు వస్తున్నాయో తెలియదు, అర్థం కావట్లేదు నాకు. ఇది మగ ప్లాంటా ఏంటో అని అనుకుంటున్నాను నేను. వాటర్ మెలను